అసలు అదితి మాత అంటే ఎవరు? ఆమెను ఎందుకు దేవతల తల్లి అని అంటారు? అదితి మాత హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీనమైన వేద దేవత. అదితి అంటే అపరిమితమైనది, అంతం లేనిది అని అర్థం వస్తుంది. ఆమె మాతృత్వానికి, సంతానోత్పత్తికి, గతం భవిష్యత్తుల శక్తులకు దేవత. ఈమెను దేవతలకు తల్లిగా కూడా వర్ణించారు. అదితి పేరు ఋగ్వేదంలో మొదటగా ప్రస్తావించబడింది. ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె మరియు కశ్యప మహర్షి భార్య. కశ్యప మహర్షికి అదితికి జన్మించిన పుత్రులు 33 మంది. వారిలో 12 మందిని ఆదిత్యులు అని అంటారు. ఆమె సోదరు దితి. ఈమె దైత్యులకు అంటే రాక్షసులకు జన్మనిచ్చింది. వారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. అదితి సూర్యుడికి, ఇంద్రుడికి తల్లి మరియు రాక్షస రాజు బలిని ఓడించడానికి, ఇంద్రుడికి సహాయం చేయడానికి విష్ణువు అవతారంగా జన్మించిన వామనుని తల్లి కూడా. వరుణుడి శాపం వల్ల అదితి కశ్యపులే ద్వాపర యుగంలో దేవకి వసుదేవులుగా జన్మిస్తారు. అదితి కుమారులు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు విష్ణువును ధ్యానించి తపస్సు చేయడం వల్ల తన భక్తికి ప్రసన్నుడై వామన అవతారంగా జన్మిస్తాడు. దక్షుడు అదితి నుండి పుట్టాడు, అదితి దక్షుడి నుండి పుట్టింది అనే వాక్యం సృష్టి యొక్క నిత్యచక్ర రూప స్వభావాన్ని సూచిస్తుంది. అంటే దీనికి అర్థం దక్షుడు సృష్టి శక్తి, అదితి ప్రకృతి నుండి పుట్టాడు. ఎందుకంటే ప్రకృతే సృష్టికి మూలం. అలాగే సృష్టి లేకపోతే ప్రకృతిని మనం గ్రహించలేం. ఎప్పుడు ఒక దాని నుండి మరొకటి పుడుతూ ఉండే నిత్యచక్రం. అదితి మాత అపరిమితమైన శక్తి యొక్క మూలం. ఈ విషయం గురించి మీరు ఇప్పుడే తెలుసుకున్నట్టయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.